ఏ కోర్స్ అయినాని ఇక్కడ అవైలబుల్ దొరుకుతుందండి. మామూలుగా ఇది ఎంపీసీ తీసుకున్న వాళ్ళకు ఇంజినీరింగ్ కోర్స్ అవైలబుల్‌గా దొరుకుతది. సో, బైపీసీ తీసుకున్న వాళ్ళ ప్రైమరీ గోల్ వచ్చేసి ఎంబీబీఎస్ మాత్రమే. సో, ఈ ఎంబీబీఎస్ విషయంలో 23,00,000 అటెండ్ చేయడం ఈ ఇయర్. అందులో 1,18,148 సీట్స్ ఉండడము. అందులో 60,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉండడము. ఈ 60,000 ఫ్రీ సీట్స్ తర్వాత మిగిలిన వాళ్ళందరికి గూడా ఇక్కడ ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా తీసుకుందాం అనుకున్నా అని 1,00,00,000 నుంచి 1,50,00,000 డిపెండ్ అపాన్ కాలేజ్ ఉంది. సో, అందరి దగ్గర ఒక మధ్య తరగతి కుటుంబంలో ఇంత ఫీజ్ పే చేసే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో, అందుకని ఎంబీబీఎస్ అబ్రాడ్ అన్నది ఇప్పుడు కొత్త డెస్టినేషన్ కాదండి. చాలా సంవత్సరాల నుంచి ఎంబీబీఎస్ అబ్రాడ్ మన స్టూడెంట్స్ ఎళ్తున్నారు. సో, విషయంలో చూడాలంటే పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో ఫ్రీ సీట్స్ 60,000 ఫ్రీ సీట్స్ ఉన్నాయి గదా! అందులో 50% ఆఫ్ ది సీట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చాలా ఎవ్రీ ఇయర్ ఎళ్తున్నారు. అంటే హ్మ్. దాదాపు 35,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్ అబ్రాడ్‌కి వెళ్తున్నారు. హ్మ్. సక్సెస్‌ఫుల్‌గా రాణించగలుగుతున్నారు. హ్మ్. ఒకవేళ ఓవరాల్ సీట్స్ 1,18,000 తోటి కంపేర్ చేసుకున్నా గాని 25% ఆఫ్ ది కోటా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కవర్ అవుతున్నది. హ్మ్. సో, అంటే ఇన్ ద సెన్స్ ఒక 25,000 నుంచి 35,000 మంది ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్ చేయడానికి అబ్రాడ్‌ని డెస్టినేషన్‌గా చూజ్ చేసుకుంటున్నారు. హ్మ్. సో, బెస్ట్ డెస్టినేషనే. హ్మ్. కాకపోతే ఇది ఏ ఏ కంట్రీకెళ్ళాలి? ఏ కంట్రీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది? స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది? సేఫ్టీ, సెక్యూరిటీ ఎలా ఉంది? హ్మ్. ట్రాన్స్‌పోర్టేషన్ విషయంలో అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని, హ్మ్. ఇప్పుడున్న నార్మ్స్ ఏ కంట్రీకి సూటబుల్ అవుతాయి? హ్మ్. అందులో ఏ యూనివర్సిటీకి సూటబుల్ అయితాయి అని హ్మ్. చూస్ చేసుకుంటే మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది బెస్ట్ డెస్టినేషన్. హ్మ్. అందులో చూసుకుంటే మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో అతి తక్కువలో 15,00,000 టోటల్ ప్యాకేజ్ నుంచి హ్మ్. 25,00,000 టోటల్ ప్యాకేజ్‌లో మీకు మంచి మంచి కంట్రీస్, మంచి మంచి యూనివర్సిటీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. అవి హ్మ్. కూడా సెమిస్టర్‌కు 1, 1,50,000 పర్ సెమిస్టర్ నుంచి హ్మ్. 2 లాక్స్ పర్ సెమిస్టర్ లాగా ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్ లాగా పే చేసుకునే అవకాశం మంచి కంట్రీస్‌లో ఉన్నది. సో, ఇప్పుడున్న పరిస్థితిలో స్టూడెంట్ గాని, పేరెంట్ గాని తెలివిగా నిర్ణయం తీసుకొని ఒక హ్మ్. కంట్రీని, ఒక యూనివర్సిటీని, ఆ కంట్రీని ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ ఎవరు ప్రమోట్ చేస్తున్నారో ఆ రిప్రజెంటేటివ్‌ని కలిసి కావాల్సిన సమాచారాన్ని